నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, కుప్పంలో జరిగిన ఘటన అయితే చాలా బాధాకరం. అంటే ఒక మహిళని చెట్టుకు కట్టేసి దాడి చేయటం అంటే ఇది చాలా బాధాకరం. మరి ఎవరు చేశారు మేడం? అసలు ఇది ఎలా జరిగిందంటే ఏం చెప్తారు మేడం? అంటే ఫస్ట్ ఈ విషయం గురించి మాట్లాడుకునేటప్పుడు దీని గురించి సాక్షి పేపర్ రాసిన కథనం, అంటే సీఎం ఇలాకాలో టీడీపీ కార్యకర్త అరాచకం అని చెప్పేసి వాళ్ళు హెడ్లైన్ పెట్టి రాసుకొచ్చారు. కానీ ఇక్కడ ఎవరు ఏది చేసినా ఈరోజున రాష్ట్రం నలుమూలల్లో చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అవి అసాంఘిక కార్యకలాపాలు, దానికి దారితీసే పరిణామాలు, ఇవన్నీ మనం అంచనా వేసుకుంటే మరి ఈ రోజున వాళ్ళు మాట్లాడే మాటలు, మరి అతను ఎవరికి సంబంధించిన వ్యక్తి, మరి అతను ఎవరికి సంబంధించిన అనుచరుడు అంటే ఎమ్మెల్సీ భరత్కు సంబంధించిన అనుచరుడు. మరి అవన్నీ వదిలేసి వీళ్ళు ఈ రోజున టీడీపీ కార్యకర్తను పెట్టారు. వాళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా? నిరూపిస్తారా? ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాలి, ఈ రోజున సాక్షి ఛానల్ పేపర్ ఏ విధంగా తయారయ్యాయి, ఏ విధంగా వాళ్ళ విష ప్రచారానికి దారితీస్తున్నారని ప్రతి నిత్యం చూస్తూనే ఉన్నాం. నిత్యం ప్రజల్లో చైతన్యం కలిగించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది. అదేవిధంగా వాళ్ళు చేసే వ్యాఖ్యల్ని ఖచ్చితంగా తిప్పి కొట్టాలి. ఎందుకంటే ఈ రోజున ఇదే మాట్లాడారు, నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాసిన నీచమైన చరిత్ర, గొడ్డలు పెట్టి నెత్తురు బొట్టులు పెట్టి, మరి ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టి సాక్షి ఛానల్ ఎంత పెద్ద కట్అవుట్ వేశారో మనం చూసాం. అంటే చివరికి ఎవరు చంపారు? రక్తపు మడుగులో అంత దారుణంగా ఆయన తలను నరికి లోపలున్న అవయవాలన్నీ కూడా బయటకు వచ్చే విధంగా, ఎంత దారుణం, అసలు ఎంత క్రూరత్వం, ఎంత పైశాచికత్వం. ఇన్ని విధాలుగా ఉన్న మీరు ఇట్లాంటి వాళ్ళని మీరు పెంచి పోషిస్తున్నారు, ఇట్లాంటి వ్యక్తులకి మీరు ఆదరణ చేస్తున్నారు. కాబట్టి ఈ రోజున మాట్లాడే విధానం, అక్కడ ఉన్న ఎస్పీ గారికి సాక్షాత్తు సీఎం గారే కాల్ చేయటం, మరి అక్కడ జరిగిన పరిణామాలు, ముఖ్యంగా అక్కడ ఎవరైతే తిమ్మరాయప్ప అతను అప్పులు చేశాడు ఊర్లో, మునికన్నప్ప అనే వ్యక్తి దగ్గర. మరి ఈ తిమ్మరాయప్ప భార్య శిరీష, అతను అప్పులు చేయటం, అవన్నీ తీర్చలేక ఊరు వదిలిపెట్టి పారిపోవటం జరిగింది. మరి ఆవిడ ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని మరి ఆళ్ల పొట్ట పోసుకుంటూ అక్కడ చిన్న చిన్న అప్పులన్నీ కూడా తీర్చుకుంటూ కూలీనాలు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. మరి ఎవరైతే ఈ తిమ్మరాయప్ప భార్య ఉందో మునికన్నప్ప వాళ్ళ ఊరు రావటం, మరి దారిలో వీళ్ళు అడ్డగించి 85,000 రూపాయలు తీసుకున్నాడట అతను. మరి తీసుకుంటున్నప్పుడు తీర్చలేని పరిస్థితి. దానికి సంబంధించిన ఇప్పుడు ఇక్కడ కొన్ని వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి. వాళ్ళకి ఆ కెపాసిటీ ఉందా లేదా, ఇవ్వగలరా లేరా అని విచారించే కదా ఎవరైనా అప్పిస్తారు. మరి అవన్నీ విచారించకుండా ఇవ్వటం ఫస్ట్ తప్పు. ఇచ్చిన తర్వాత ఆ డబ్బులు వచ్చేదాకా మరి ఏదో విధంగా నయానో భయానో మరి మీరు ఈ పరిస్థితిలో ఇలా ఉన్నారు కదా, మరి అతను ఎవరైతే ముదిరాయప్ప అనే వ్యక్తి వదిలి వెళ్ళిపోయాడు కదా, కాబట్టి దానికి సంబంధించి అసలు వసూలు అవుతాయా లేవా డబ్బులు, మరి దాని తర్వాత మనం ఎలాంటి విధంగా చర్యలు తీసుకోవాలని దాని మీద కొనసాగాలి. ఇంత దౌర్జన్యంగా దారిని వెళుతున్న మహిళని చెట్టు కట్టేసి అక్కడ వాళ్ళు ఎంత అంటే రాక్షసంగా క్రూరత్వంగా ప్రవర్తించారంటే ఆవిడ పాపం దాడి చేశారు. అక్కడ దాడి చేసింది ఎవరు? అసలు ఈ రోజున ఈ మునికన్నప్ప అనే వ్యక్తి ఎవరంటే ఎమ్మెల్సీ భరత్ అనుచరుడు అనేది ఈ రోజున మనం వినిపిస్తున్న విషయం. ఈ రోజున వాళ్ళు సాక్షి ఛానల్లో రాసింది ఏంటి? ఇట్లాంటి వ్యక్తులను ఏం చేయాలి అంటే ఈ రోజున ఇట్లాంటివన్నీ మాట్లాడిన వెంటనే సాక్ష్యాధారాలతో సహా వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఏ సాక్ష్యంతో మీరు మాట్లాడారు, ఏ ఉద్దేశంతో దాన్ని ఈ విధంగా మీరు పోస్ట్ చేశారు, లేకపోతే ఏ ఉద్దేశంతో మీ సాక్షి ఛానల్ పత్రికలో దాన్ని ప్రచురించారు అనేవి. ఎందుకంటే ఇంత తీవ్రంగా ఖండించకపోతే వీళ్ళు రోజుకో విధంగా వికృత రూపాలు ధరించి రాక్షస మూకంతా ఏ విధంగా తయారవుతుందో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులను ఎక్కడా కూడా క్షమించకూడదు మహిళ పట్ల. మళ్ళీ పైగా వాళ్ళు రాసింది ఏంటి, సీఎం ఇలాకా అంట. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ ఈ రోజున రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి కాదని అది ఎవరూ చెప్పరు. ఆయనకి అందరూ కూడా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏ విధంగా మరి రాష్ట్రాన్ని వీళ్ళు శ్మశానం అని చెప్పిన బొత్స సత్యనారాయణ నిజంగా శ్మశానమే చేసి వెళ్ళారు వీళ్ళు. మరి ఆ విధంగా శ్మశానం చేసి వెళ్ళి ఎన్ని రకాలుగా తీర్చిదిద్దుకుంటూ వస్తుంటే మళ్ళీ ఇలాంటివన్నీ కూడా అంటే గుడ్డగాల్చి పైన వేయటం, ఇష్టానుసారంగా మాట్లాడటం, అంటే ఇంత నీచంగా దిగజారిపోయిందా మీ రాజకీయ ముసుగులో ఏ విధంగా వీళ్ళ ప్రవర్తన ఉంది. ఇట్లాంటి వ్యక్తులను అసలు క్షమించే పనే లేదు. ఖచ్చితంగా శిక్షించి తీరాలి. వెంటనే శిక్ష అమలు చేస్తే రెండోసారి ఇట్లాంటి అంటే అక్కడ ఏదైనా సరే దానికి సంబంధించిన వివరాలు సాక్ష్యాధారాలు ఉంటేనే మాట్లాడాలి. ఇష్టానుసారంగా ఏదంటే అది మాట్లాడితే కుదరదు అనేది తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ రోజున మనకు కనిపిస్తున్న విషయం. ఎందుకు మేడం, సాక్షి పత్రికలో కానీ మీడియా కానీ ఇంతకుముందు గతంలో కూడా చూసుకుంటానే వచ్చాను. ఎన్ని విధాలుగా తప్పుడు రాతలు రాయటం, కూటమి ప్రభుత్వం మీద కావచ్చు, ప్రజల మీద కావచ్చు, ఎన్ని విధాలుగా మన అమరావతి ప్రజల మీద ఎలా అసభ్యకరంగా మాట్లాడింది మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు తప్పు చేస్తూ
మళ్ళా తప్పుడు రాతలు రాస్తూ తప్పుడు కూతలు కూస్తూ కృష్ణరాజు లాంటి వాళ్ళు ఏ విధంగా తప్పించుకోవడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నారు. తప్పు లేదు లేదు అని చెప్పేసి ఒక అబద్ధాన్ని 100 సార్లు పదే పదే అరిచి దాన్ని నిజమంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే అక్కడ సాక్షాత్తు ఎవరు చేశారు? ఈ రోజున బాబాయి గొడ్డలి పోటే ఉంది, ఈ రోజున మీరు నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి మీ పేపర్లో రాశారు. ఎంత అమానుషం! అసలు ఎవరు చంపారు? గుండెపోటు అన్నారు. తీరా చూస్తే ఏం జరిగింది? ఆయనతో పాటు 6 అనుమానాస్పదంగా మరణించారు. ఎవరు దీనికి గూగుల్ టేక్అవుట్ ఎవరింటి ఆవరణ చూపించింది? ఎవరి లొకేషన్ చూపించింది? ఎవరింట్లో మీటింగ్ పెట్టుకున్నారు? సొంత బాబాయిని చంపేసి పినతల్లి తాళిబొట్లు తెంచేసిన ఇంత నిర్దాక్షిణంగా ప్రవర్తించిన వీళ్ళు ఎంతటి అరాచకమైనా చేస్తారు రాష్ట్రంలో. ఇట్లాంటి వ్యక్తుల్ని ఎక్కడ ఉపేక్షించకూడదు. వెంటనే ఎవరు ఈ సాక్షి ఛానల్ ఎవరైతే రన్ చేస్తున్నారో, మరి ఎవరి ఆదేశానుసారం మరి ఆ వార్త రాశారో తక్షణమే ఖండిస్తూ ప్రజలందరూ కూడా ఈ రోజున పిలుపునిస్తున్నారు. ఖచ్చితంగా సాక్షి ఛానల్ మీద, సాక్షి ఏదైతే పత్రిక ఉందో దాని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. అంటే ఇష్టానుసారం ఏది వస్తే అది, నోటికి ఏది వస్తే అది. అక్కడ జరిగిన పనేంటి? ఎవరి గొడవలు అక్కడ? దానిలో టీడీపీ కార్యకర్తకు సంబంధం ఏంటి? నోరు ఉంది కదా, పేపర్ ఉంది కదా, ఇష్టానుసారంగా రాసేస్తే ఏదో ప్రచారం, ఇదొక పాంప్లెంట్ లాగా వాళ్ళు వాడుకుంటున్నారు పేపర్ని. న్యూస్ పేపర్ అంటే దానికి ఉన్న విలువను తీసేశారు. సాక్షి జర్నలిజానికి ఉన్న విలువను తీసేశారు. విలువలకు వలువలు వదిలేసిన వీళ్ళు ఈ రోజున చేసే ఆరోపణలు, ఇట్లాంటి పిచ్చి వార్తలు ఇవన్నీ చూస్తుంటే ఇట్లాంటి వ్యక్తులు మొన్నే కొమ్మినేని శ్రీనివాస్ విషయంలో గట్టిగా సుప్రీంకోర్టు అతని కండిషనల్ బెయిల్ అదేవిధంగా గట్టిగా చివాట్లు అయితే పెట్టింది. మరి దాన్ని కూడా వీళ్ళు ఏదంటే కూటమికి చెంపదెబ్బ అని చెప్పి చెంపపెట్టు అనేదో రాసుకున్నారు. కూటమికి కాదు, సాక్షికి చెంపదెబ్బ, సాక్షికి అది చెంపపెట్టు. మరి అదే కొమ్మినేని శ్రీనివాసరావు కొమ్ములు ఇరిచి పంపించింది బయటికి సుప్రీంకోర్టు. మరి ఇలాంటి వ్యక్తులు ఈ రోజున మాట్లాడే విధానం చూస్తూ ఉంటే నిజంగా ఇంత నీచానికి దిగజారిపోయారు. ఇట్లాంటి వ్యక్తుల్ని వాళ్ళు దిగజారితే ఇక్కడ నీతిగా, నిజాయితీగా, చట్టం, ధర్మం, న్యాయం కాపాడే ప్రజల్ని మనం రక్షించుకోవాలి. అట్లాంటి పోలీసు వ్యవస్థని మనం కాపాడుకోవాలి అంటే పోలీసులు తక్షణమే చర్యలు తీసుకొని దానికి సంబంధించిన వాళ్ళ మీద ఇట్లాంటి పిచ్చి రాతలు, పిచ్చి కూతలు కూసే కృష్ణరాజు లాంటి వ్యక్తులు ఇట్లాంటి ఛానల్స్ని ఉపేక్షించకూడదు అనేది ఈ రోజున ప్రజల నుంచి వస్తున్న వాయిస్. అది సాక్షి డిబేట్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన అమరావతి మహిళల మీద ఎవరికి వైసీపీ వాళ్ళు కానీ ఎవరికి ఇంత కూడా సానుభూతి లేదు. ఎందుకంటే ఒక మహిళ ఇండి కూడా రోజా కావచ్చు, విడతల రజనీ కావచ్చు, వాళ్ళు ఎవరు కూడా అసలు స్పందించలేదు. చూసుకుంటే షర్మిల గారు అన్నా కూడా ఒక కఠిన చర్యలు తీసుకోవాలని స్పందిస్తే దానికి రోజా కూడా మళ్ళీ కౌంటర్ ఇచ్చింది. వాళ్ళు ఏంటంటే ఇక్కడ మొన్న కూడా రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకోవటం మనం చూసాం. మహిళలందరూ కలిసి వాళ్ళల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా రెచ్చిపోయారు. మరి పెద్దిరెడ్డి సుధారాణి అనే అమ్మాయి మాట్లాడుతుంది, చిలకలూరుపేట నియోజకవర్గానికి చెందింది. అక్కడ ఏదో కన్వీనర్గా ఏదో చేసింది. మరి ఆ అమ్మాయి మాట్లాడే మాటలు గతంలో లేని మీసాన్ని మెలేసి నేను ఒక స్త్రీని అనే విషయం కూడా మర్చిపోయి ఇంకా ఎంత భయంకరమైన భాష వాడింది. మరి ఈ రోజున మరి కూటమి ప్రభుత్వం మీద బురద చల్లటానికి రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టేసి ఏదో వాళ్ళు లెక్చర్లు దంచుతున్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదమ్మా. మీరు చేసిన మాటలు, పనులు ఇవన్నీ ఒక్కసారి వెనక తిరిగి ఆలోచించుకుంటే ఖచ్చితంగా తప్పు చేశారు కాబట్టి ఈ రోజున తప్పించుకునే ప్రయత్నాలు, తప్పుడు రాతలు, ఇట్లాంటివన్నీ కూడా అభియోగాలు, లేని దాన్ని ఉన్నట్టుగా చూపించడానికి మీ ప్రయత్నాలు. కాబట్టి ఇట్లాంటివి ఖచ్చితంగా తిప్పికొట్టే ప్రయత్నాలలో ఉంది కూటమి ప్రభుత్వం. నిత్యం ప్రజలను చైతన్యవంతంగా నడిపించుకోవటమే ఈ రోజున కూటమి ప్రభుత్వం ధ్యేయం. అదేవిధంగా ఒకవైపు అభివృద్ధి, సంక్షేమం. ఈ రోజున ఇట్లాంటి ఏదైతే కారు కూతలకు వస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా పెను సవాల్ ఇది రాష్ట్రానికి. ఎందుకంటే ఇంత నీచంగా దిగజారిపోయిన తర్వాత ప్రతిరోజు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. అక్కడ నిజానిజాలు చెప్పగలగాలి. ప్రతి ఛానల్ ఎవరైతే న్యాయం వైపు, ధర్మం వైపు నిలబడతారో వాళ్ళందరూ కూడా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పరిపాలన, కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్ని ఆదుకుంటుంది, మరి అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు ఏ విధంగా నడిపిస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాలతో పాటు ఇట్లాంటి పిచ్చి రాతలు రాసే వాళ్ళని తిప్పి కొట్టాలి. ఇదైతే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ప్రతి ఒక్కరూ కూడా దానికి సంబంధించి ఆల్రెడీ చూస్తున్నాం. అందరూ ప్రజల్ని ఏ విధంగా చైతన్యవంతంగా మనం తీర్చిదిద్దుకోవాలో చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళ మీద కఠినమైన చర్యలు అయితే తీసుకోవాలి. సో ఇదండి, ఇప్పటివరకు వీడియోలో చూశారు కదా, కుప్పంలో జరిగిన దాడికి సాక్షి వాళ్ళైతే అసభ్యకరంగా పత్రికలు రాయటం కానీ అట్లా చేస్తూ ఉన్నారు. కానీ ఇది కరెక్ట్ కాదని ప్రజలు కూడా నిరూపించుకునేలా ప్రజల ద్వారానే వస్తుంది స్పందన. అయితే తర్వాత మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం మేడం. నమస్తే.